గాన కోకిల గాత్రం మోగబోయింది. భారతదేశంలోనే అద్భుతమైన ప్లేబ్యాక్ సింగర్ లతా మంగేష్కర్ గారు మనకిక లేరు. ఆవిడ లేని లోటు పూడ్చలేంది. 92 సంవత్సరాల వయసులో ముంబైలో బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో ఈరోజు పొద్దున ఆవిడ కన్ను మూశారు. 13 సంవత్సరాల వయసులో పాటలు పాడటం ప్రారంభించిన ఆవిడ తన ప్రస్థానం జీవితాంతం కంటిన్యూ చేశారు. పాటలే కాదు, మ్యూజిక్ డైరెక్షన్, ఫిల్మ్ ప్రొడక్షన్లో కూడా ఎంటర్ అయ్యారు. కానీ దేశం మొత్తానికి ఆవిడ ఒక ప్లేబ్యాక్ సింగర్గా ఉర్రూతలూపారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. తన జీవితం మొత్తం పాటలకే అంకితం చేశారు. ఆవిడ్ని ముద్దుగా అందరూ నైటింగేల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తూ ఉంటారు. భారత ప్రభుత్వం ఆవిడికి పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న కూడా ఇచ్చి సత్కరించింది. ఆవిడ చాలాసార్లు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా అందుకున్నారు. ఫ్రెంచ్ ప్రభుత్వం ఆవిడికి ది లీజియన్ ఆఫ్ హానర్ అనే అవార్డు కూడా ఇచ్చింది. దాదాపు 36 భాషల్లో 50,000కు పైగా పాటలు ఆవిడ పాడారు. భారత ప్రభుత్వం ఆవిడికి అరుదైన సత్కారాలు ఎన్నో ఇచ్చింది. ఆవిడ పాడిన ఒక పాట, ఏ మేరే వతన్కే లోగం జర ఆకోమే బర్లా పాని, ఒక దేశభక్తి గీతానికి నెహ్రూ గారు కంట్లోంచి నీళ్లు కార్చారంట. ఆవిడ పాటలో ఒక మాయ ఉంది, ఒక అద్భుతం ఉంది, ఒక మైమరుపు ఉంది. అలాంటి లతా మంగేష్కర్ మనల్ని విడిచిపోలేదు. ఎందుకంటే ఆవిడిచ్చిన పాటలు వినటానికి ఒక తరం, ఒక సంవత్సరం సరిపోదు. 3 తరాలు 4 తరాలని మైమరిపించిన ఆవిడ ఈరోజు మనకి లేరు. ఆవిడ ఈ ప్రపంచంలో ఒక వ్యక్తిగా లేకపోయినా పాట ద్వారా ఇంకా మనతోనే ఉన్నారు, మనతోనే ఉంటారు. భారతదేశం నైటింగేల్ కోల్పోయింది. ఆవిడ్ని రెస్పెక్ట్ చేయని రాజకీయ నాయకుడు లేడు. ఆవిడ్ని పొగడ్ని గొప్ప తత్వవేత్త లేరు. ఆవిడ పాట అద్భుతం అలాంటిది. అలాంటి ఆవిడికి చాలామంది ఇన్స్పిరేషన్, చాలామంది ఆదర్శం. సో లతా మంగేష్కర్ నాన్ కాంట్రవర్షియల్ పర్సనాలిటీ ఫిల్మ్ ఇండస్ట్రీలో అని చెప్పొచ్చు. ఆవిడని ఆదర్శంగా తీసుకుని ఇంకా గొప్ప గొప్ప వ్యక్తులు దేశంలో తయారవుతారని కోరుకుందాం.